మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దశరథ అలాగే కార్తీక్ జ్యోత్స్న ఇంటికైతే వస్తారు. రాగానే వాళ్ళని చూసిన సుమిత్ర అయితే జ్యోత్స్న అని వెనకాలనే, మమ్మీ నాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది, నేను నీకు చెప్పిన రవ్వ కేసరి దీప చేసిందా మమ్మీ అని వెనకాలనే, ఎందుకు చేయలేదు, చేసింది దీప, రవ్వ కేసరి తీసుకొనిరా అని వెనకాలనే. ఇక అక్కడే ఉన్న పారిజాతం, దీప ఇప్పుడు చూడు నిన్నందరి ముందు ఎలా ఇరికిస్తానో అని చెప్పేసి పారిజాతం అయితే మనసులో అనుకుంటుంది. ఇక దీప అయితే రవ్వ కేసరి తీసుకొని వస్తుంది. రాగానే అక్కడ ఉన్న శివనారాయణ, జ్యోత్స్న అక్కడ జరిగిన విషయం సుమిత్రకి చెప్పేశావా? చెప్పాను తాత, నువ్వు నన్ను సీఈఓని చేసావంటే నాకెంత హ్యాపీగా ఉంటుంది. అదంతా మా మమ్మీ వల్లే కదా, అందుకే మా మమ్మీకి ఈ విషయాన్ని షేర్ చేశాను. ఇదిగో రవ్వ కేసరి కూడా చేయించాను. దీపా తాతకి అలాగే బావకి గ్రానీకి మమ్మీకి అందరికీ కూడా తీసుకురా అని అనగానే దీప ఇక అందరికీ రవ్వ కేసరి తీసుకొచ్చి ఇస్తుంది. ఇక అందరూ కూడా బౌల్ని తీసుకుంటారు. ఇంతలోకి జ్యోత్స్న ఆ రవ్వ కేసరి తింటూ ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా దీప వైపు చూస్తూ ఉంటుంది. దాంతో పారిజాతం, ఏంటే రవ్వ కేసరి తినకుండా దీప వైపు చూస్తున్నావేంటి అని వెనకాలనే, అంటే అది గ్రానీ అని వెనకాలనే. ఇక అక్కడే ఉన్న సుమిత్ర ఒక్కసారిగా ఒక స్పూన్ తిని, దీపా ఏంటిది, రవ్వ కేసరిలో పంచదార వేసావా ఉప్పేసావా, ఇలా ఉందేంటి అని వెనకాలనే. అక్కడే ఉన్న శివనారాయణ కూడా, అదేంటమ్మా చూసుకోలేదా ఏంటి అని వెనకాలనే. ఒక్కసారిగా దీప, లేదండి నేను పంచదారే వేశానే, ఉప్పగా ఉండడం ఏంటి బావా అని వెనకాలనే. కార్తీక్ కూడా, దీప ఉప్పగానే ఉంది అని వెనకాలనే. దీపకి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడే ఉన్న జ్యోత్స్న, దీప నేను సీవ అవడం నీకు ఇష్టం లేదా? ఎంతో ఇష్టంగా నేను నిన్ను రవ్వ కేసరి చేయమంటే ఇలా చేసావేంటి దీపా, నా మూడంతా స్పాయిల్ చేశావు. హ్యాపీగా రవ్వ కేసరి తిందామనుకున్నాను, ఇలా చేసావేంటి దీపా అని వెనకాలనే. ఇక పారిజాతం, దీపకి నీ మనసులో నీ మీద కోపం ఉంది, అందుకే అలా చేసుంటుంది, నువ్వేనా తక్కువ చేసావా ఏంటి అని వెనకాలనే. అక్కడే ఉన్న దీప, అయ్యో అదేం లేదు పారిజాతం గారు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, జ్యోత్స్న నీకోసం నేను చేస్తాను కదా, దీప కోపం ఉండొచ్చు నాకు తెలుసు, జ్యోత్స్న నీకు చాలా ఇబ్బంది పెట్టింది, అలా అని తన ఆనందంగా ఉన్న క్షణాలని ఇలా చేయడం కరెక్ట్ కాదు దీపా. అది కాదమ్మా నేను చెప్పేది, దీపా నువ్వు నాకేమీ చెప్పద్దు, నేనేమి చిన్నపిల్ల కాదు కదా, జరిగిందేంటో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కూడా కాదు, సరేనా? ఇంకొకసారి ఇలా చేయమాకు దీపా, నా కూతురు ఇబ్బంది పెట్టింది నిజమే, అలానే నా కూతురిని ఎవరైనా ఇబ్బంది పెడితే చూస్తూ కన్న తల్లిగా నేను తట్టుకోలేను అని చెప్పేసి సుమిత్ర ఇక పైకి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన జ్యోత్స్న అయితే, దీపా ఎలా ఉంది నా షాక్ అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. శివనారాయణ కూడా ఇక వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న పారిజాతం అయితే, అదేంటి దీపా నువ్వు పంచదార వేస్తే ఉప్పగా ఎలా అయింది, నాకు తెలిసి ఏదో జరిగింది అని వెనకాలనే. ఇక కార్తీక్ అలాగే దీప ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇక జ్యోత్స్న పారిజాతం పైకి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న, ఏంటి దీపా షాక్ అయ్యావా, నేను సీఈఓ ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా? అవునులే, తలతిక్క వాళ్ళు సీఈఓ అయితే ఆశ్చర్యం కాకపోతే ఏమవుతుందిలే అని కార్తీక్ అంటాడు. బావా లేకపోతే ఏంటి, తాత నువ్వు సీఈఓ అని అనౌన్స్ చేశాడు, ఇంకా నువ్వు సీఈఓగా అప్రూవల్ కాలేదు, ఫైల్ మీద సంతకం కూడా కాలేదు, అది రేపు ఉదయం జరిగిపోతుంది కదా బావా, కలలు కనమాకు, నువ్వు అనుకున్నది ఏది జరగదు బావా, కలలు కనేది నేను కాదు మీరు అనుకున్నవే ఏది జరగదు, నేను అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది, చూస్తూ ఉండండి అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, బావా నాకేమీ అర్థం కావట్లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, నాకు భయంగా ఉంది బావా. దీప భయం ఎందుకు, లేకపోతే నేను రవ్వ కేసరిలో స్వీట్ వేస్తే అది సాల్ట్గా ఎలా మారింది, ఇంట్లో జ్యోత్స్న కూడా లేదు, జ్యోత్స్న ఏదైనా చేసింది అంటే నాకు తెలిసి ఖచ్చితంగా పారిజాతం గారే దాన్ని పాడు చేసుంటారు, అలా ఎందుకు చేస్తుంది, పారుకి నువ్వు తన మనవరాలవని అనుకుంటుంది కదా. లేదు బాబా, పారిజాతం గారికి నిజం తెలిసిపోయింది, అవును అందుకే పారిజాతం గారే ఆ పని చేసుంటారు, నా అనుమానం ఖచ్చితంగా నిజమే బావా అని వెనకాలనే. దీపా ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే మనం ఇంకా అలర్ట్గా ఉండాలి, అవును జ్యోత్స్న ఇప్పుడు పారు ఒక్కటయ్యారంటే నీ గురించి నిజం తెలిసే ఒక్కటవుతారు, కాబట్టి వాళ్ళు చాలా ప్రమాదంగా మారుతారు, మనం చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్న అయితే, గ్రానీ నువ్వు సూపర్, అక్కడ నేను భావన దెబ్బ కొడితే ఇక్కడ నువ్వు దీపని దెబ్బ కొట్టావు, లేకపోతే
నా మనవరాల జోలికి వచ్చి నా మనవరాలి స్థానాన్ని లాక్కుంటానంటే చూస్తూ ఊరుకుంటానా? చూసావుగా దెబ్బ, ఒక్క దెబ్బకి సుమిత్ర దీప మీద చీకొట్టేలా చేశాను. గ్రాని, నువ్విలాగే దీపని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడే మమ్మీకి నా మీద నమ్మకం పెరుగుతుంది, దీప మీద కోపం పెరుగుతుంది. మనకు కావాల్సింది ఇదే. నేనున్నాను కదే. ఇప్పటి వరకు ఈ జ్యోత్స్న ఆటని చూశారు. ఇప్పటి నుంచి పారిజాతం జ్యోత్స్న కలిస్తే ఆట ఎలా ఉంటుందో ఆ కార్తిక్ గడు దీప చూస్తారు అని వెనకాలనే ఇక కార్తిక్ అయితే దీప చెప్పింది నిజంగానే నిజమనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఒకసారి దాసు మావయ్యకి ఫోన్ చేయాలి అని చెప్పేసి కార్తిక్ దాసుకి ఫోన్ చేస్తాడు. ఇక దాసు, కార్తిక్ ఏంటి ఫోన్ చేసావు? నా కూతురు అందరి ముందు నిజం ఒప్పేసుకుందా? దీప ఇంటి వారసురాలని తెలిసిపోయిందా? మావయ్య, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే జ్యోత్స్న నిన్న నాతో చెప్పింది తను అందరి ముందు నిజం ఒప్పుకుంటానని, తను మారిపోయినని, అందుకని నీతో నిజం చెప్పేసిందేమోనని. ఏంటి మావయ్య, అంటే నేను నువ్వు ఇక్కడికి వచ్చావా? వచ్చానురా. జ్యోత్స్న నన్ను రమ్మని ఫోన్ చేసింది. ఇప్పుడు అర్థమైంది. కావాలనే జ్యోత్స్న దాసుమావిని పిలిపించి తను మారిపోయినట్టు నటించి పారు వినేలా చేసింది. అందుకే పారు దీప తన మనవరాలు కాదని తెలుసుకుంది. ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం అన్నమాట. అల్లుడు, ఏమైంది? ఏం లేదు మావయ్య. కానీ నువ్వెలా నమ్మావు? నీ కూతురు అమాయకురాలు కాదు, తను చాలా పెద్ద కంచు. అంటే అల్లుడు, మావయ్య, పారు తన సొంత మనవరాలు ఎవరో తెలుసుకోవాలని జ్యోత్స్న కావాలని నిన్ను అక్కడికి పిలిపించి నీతో ఇలా మాట్లాడేలా చేసింది. తను అనుకున్నది సాధించింది. అంటే ఇప్పుడు మా అమ్మకి దీప తన మనవరాలు కదని తెలిసిపోయిందా? తెలిసిపోయింది మావయ్య. అయ్యో, ఇప్పుడు ఏదైనా సమస్యే. ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారుగా. ఖచ్చితంగా దీపని ఏదో ఒక సమస్య తీసుకొని వస్తారు. నేనంతా చూసుకుంటాలే మావయ్య. అల్లుడు, నన్ను క్షమించు. పర్వాలేదు మావయ్య, నువ్వేం చేస్తావులే, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఇంకా ఇంతలోకి జ్యోత్స్న కిందకి వస్తుంది. అప్పుడే ఇక కార్తిక్ అలాగే దీప బయలుదేరుతూ ఉంటే, ఆగు బావా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? పెద్ద మేడం, టైం చూడు ఎంతైందో. తెలుసులే బావా, కాకపోతే మీకు ఒక విషయాన్ని గుర్తు చేద్దామని ఆపాను. ఏంటో అది? మీరిద్దరూ నెల రోజులు గడువు తీసుకున్నారుగా. నాకు పెళ్లి చేస్తానని ఏదో శవదాలు పలికారు కదా, అది మర్చిపోయారేమోనని గుర్తు చేద్దామని. చూడు పెద్ద మేడం, మేమేమీ మర్చిపోలేదు. అన్నమట్టగానే నెల రోజుల్లో నీ పెళ్లి చేస్తాము అని వెనకాలని. దీప, నీ నోట్లోంచి మాట రావట్లేదేంటి? మా బావ అన్నాడంటే నేను అన్నట్టే. నెల రోజుల్లో నీ తిక్క కుదురుస్తాం, నీ పెళ్లి చేస్తాం. అయ్యో దీప, పక్కనే పెళ్లి కొడుకుండగా నెల రోజులేంటి? నెల రోజుల్లోపు కూడా నా పెళ్లి జరిగిపోతుంది. ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తావు దీపా అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు. గుమ్మం దగ్గర నుంచొని, ఏంటి వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఏదో గొడవ పడుతున్నట్టున్నారు అని శ్రీధర్ అనుకుంటాడు. ఇక దీప అయితే, చూడు, నువ్వు మా బావ మీద ఎక్కువ ఆశలు పెట్టుకో మాకు. ఎందుకంటే చివరికి నీకు మిగిలేది చేతిలో చిప్ప తప్ప ఏమీ ఉండదు. దీపా, ఏంటి అరుస్తున్నావు? సరే, మనిద్దరి మధ్య ఈ డిస్కషన్ ఎప్పుడు ఉండేదే కానీ ముందు నెల రోజుల్లో మీరు నాకు పెళ్లి చేస్తారని మాటిచ్చారు. ఆ మాట సంగతి చెప్పండి. చెప్పాం కదా చేస్తామని. ఒకవేళ మీరిచ్చిన మాట ప్రకారం నా పెళ్లి జరగకపోతే అప్పుడేం చేస్తావు? చూడండి అమ్మాయి గారు, నీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే నీకు నచ్చింది నువ్వు అడిగింది మేమిస్తాము. అవునా దీపా? నిజంగానా? అవును. అయితే చెప్తున్నాను విను. ఒకవేళ నెల రోజుల్లో మీరు కనుక నా పెళ్లి చేయకపోతే నువ్వు బావ జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోవాలి. అవును, అంతేకాదు, నువ్వు ఇంటి వారసురాలవని, నువ్వే దశరథ సుమిత్ర కూతురువని ఎట్టి పరిస్థితిలోనూ ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టకూడదు. అలా చేస్తావా అని వెనకాలనే శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్కడే ఉన్న దీప అలాగే కార్తిక్ గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఇక జ్యోత్స్న, ఏంటి బావా, ఎందుకలా నవ్వుతున్నారు? నీ మాటలు వింటే నవ్వు రాకపోతే ఏమొస్తుంది మర్దలా? చూడు, నువ్వనుకున్నది ఏది జరగదు. నెల రోజుల్లో నీకు పెళ్లి చేయడం గ్యారంటీ. అలాగే నీ నోటితోనే నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని దీపే ఇంటి అసలైన వారసురాలని నీ నోటితోనే చెప్పిస్తాను. బావా, చూడు మరదలా, జరిగేది అదే, గుర్తుపెట్టుకో. సరే బావా, నేను చూస్తాను. నిజంగానే నా నోటితో దీప గురించి నేను నిజం బయట పెడతాను, లేకపోతే మీరే
నాకు ఈ ఇంటిని, ఈ ఆస్తిని, ఇక నువ్వు నాకు బావని వదిలేసి వెళ్ళిపోతావో చూస్తాను దీప. సరే ఛాలెంజ్ అంటూ దీప అలాగే కార్తీక్ వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా శ్రీధర్ పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. ఇక శ్రీధర్ మనసులో, ఏంటి దీప దశరథ బావ కూతురా? దీపే శివన్నారాయణ గారి అసలైన వారసురాలా? కార్తీక్ గడికి కూడా ఈ విషయం తెలుసా? జ్యోత్స్నకి కూడా తెలుసా? ఏం జరుగుంటుంది? అసలు దీప వారసురాలేంటి? కార్తీక్ దీప ఈ ఇంటికి సేవ చేసేది, పనివాళ్ళుగా ఉండేది దీనికోసమా? ముందు నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను కార్తీక్ గాడు దీప ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారని. కానీ ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారా? అసలేం జరుగుతుంది ఇక్కడ? నేను ఇక్కడికి వచ్చింది మావయ్య గారితో జ్యోత్స్న చేసిన కుట్ర గురించి పెన్ డ్రైవ్ ఇద్దామని. కానీ ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన చాలా పెద్ద నిజాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఈ నిజాన్ని ఒకరితో తేల్చుకోవాలి. అవును అని చెప్పేసి శ్రీధర్ అనుకుంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే శివనారాయణ బయటికి వస్తాడు. అక్కడే శ్రీధర్ కార్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా శివనారాయణ, శ్రీధర్ ఇంటి దాకా వచ్చి కలవకుండానే వెళ్ళిపోతున్నావు, అది మావయ్య గారు. ఏమైంది శ్రీధర్? మావయ్య గారు, నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. కాకపోతే ఏం జరిగింది నేను చెప్పను. ఇదిగోండి ఈ పెన్ డ్రైవ్, ఈ ఫైల్ చూస్తే మీకే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానో అది తెలుస్తుంది. వెళ్ళొస్తాను మావయ్య గారు. సరే శ్రీధర్ నువ్వు వెళ్ళు అని చెప్పేసి శివనారాయణ ఆ పెన్ డ్రైవ్ని, ఫైల్ని తీసుకొని శ్రీధర్ ఏదో చెప్పడానికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోతూ ఈ ఫైలు పెన్ డ్రైవ్ ఇచ్చి, ఇది చూస్తే నీకే తెలుస్తుంది అంటున్నాడు. ఏమై ఉంటుంది ఏంటో, రేపు ఉదయం దశరథ్ వచ్చాక దీని గురించి చూస్తాను అని చెప్పేసి శివనారాయణ ఇక ఫైల్ని అలాగే పెన్ డ్రైవ్ని తీసుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన దీప, కార్తిక్ ఇంటికైతే వస్తారు. ఇంటికి రాగాలనే ఇక కాంచన, ఒరే కార్తిక్, మీ నాన్న నీ కోసం చాలాసార్లు ఫోన్ చేశాడు. నువ్వు ఇంటికి వచ్చాక మీ నాన్న నిన్ను ఇంటికి రమ్మన్నాడు. నన్నా, అయినా నాతో మాట్లాడాలంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా. నీ ఫోను స్విచ్ ఆఫ్ అంట. అవును బావా, నీ ఫోను స్విచ్ ఆఫ్ అయింది. అవునా, సరే భోజనం చేశాక వెళ్తాలే అమ్మా అని అంటాడు. ఇంతలోకి కార్తిక్ భోజనం చేసేసి ఇక శ్రీధర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటే శ్రీధర్ కార్తిక్కి ఫోన్ చేస్తాడు. హలో మాస్టారు, ఏమైందిరా? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయిందిలే మాస్టారు, నన్ను అర్జెంటుగా కలవమన్నారంట. ఏమైంది మాస్టారు, ఏదైనా ముఖ్యమైన పనా? అవునరా, ముఖ్యమైన పనే, నీతో మాట్లాడాలి. నేను చెప్పిన ప్లేస్కి రా. ఏమైంది మాస్టారు? రమ్మంటున్నాను కదా అని వెనకాలనే శ్రీధర్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కార్తిక్ అక్కడికి వస్తాడు. రాగాలనే కార్తిక్, మాస్టారు మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా, అయినా ఏంటి మాస్టారు టైం కాని టైంలో ఫోన్ చేసి ఇలా భయపెట్టడం అవసరమా? ఈ ఏజ్లో మీకు ఫ్రాంక్ చేయడం కావాలా? ఒరేయ్, నేను ఇక్కడికి పిలిచింది నిన్ను ప్రాంక్ చేయడానికో లేదంటే నేను భయపెట్టడానికో కాదు. మరి దేనికి మాస్టారు? ఈ కన్న తండ్రి అంటే నీకు గౌరవం ఉంది కదా మాస్టారు. సరే అయితే నేను ఒకే ఒక్క మాట సూటిగా నిన్ను అడుగుతాను, సమాధానం చెప్తావా? దేని గురించి మాస్టారు? ముందు సమాధానం చెప్తావా లేదా? చెప్తాను మాస్టారు. అయితే చెప్పు, దీపకి ఆ ఇంటికి సంబంధం ఏంటి? ఏ ఇంటికి? అదే మీ తాత శివనారాయణ ఇంటికి దీపకి సంబంధం ఏంట్రా? చెప్పు. మీరు ఆ ఇంటి పనివాళ్ళుగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఎన్నిసార్లు అవకాశం వచ్చినా నువ్వెందుకు ఆ ఇంటి నుంచి రావట్లేదు? దీప కడుపుతో ఉన్నా ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నా. దీప ఎందుకు అక్కడికి వెళ్తుంది చెప్పరా? ఎందుకు ఆ ఇంటికి మీరు బానిసల్లా ఉంటుంది? ఎందుకు జ్యోత్స్న చెప్పే ప్రతి పనిని మీరు చేస్తున్నారు? చెప్పు అని వెనకాలనే, మాస్టారు అది ఎందుకు చెప్పట్లేదు? మాస్టారు మీకు అగ్రిమెంట్ గురించి తెలుసు కదా. అగ్రిమెంట్ గురించి తెలుసు, దీపక్కి ఆ ఇంటికి ఉన్న సంబంధం గురించి కూడా తెలుసు. మాస్టారు ఏంటి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? చెప్పరా. దీప ఆ ఇంటి వారసురాలు కదా. దీపే దశరథ బావ సుమిత్ర సిస్టర్ కూతురు కదా. శివనారాయణ మనవరాలు ఆ యావదాస్తికి వారసురాలు. నేను చెప్పేది నిజం కదా మాస్టారు? ఏంట్రా ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? అది మాస్టారు, మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? దాసుమావి చెప్పాడా లేకపోతే దశరథ మావి చెప్పాడా? అంటే ఏంట్రా, దశరథ బావకి దాసుకు కూడా ఈ విషయం తెలుసా? మాస్టారు అది ఏంట్రా, అసలేం జరుగుతుంది?
దీప ఇంటి వారసురాలు అవటం ఏంటి? ఈ విషయం దశరథ బాబుకి తెలియడం ఏంటి? దాసుకు కూడా తెలియడం ఏంటి? చెప్పరా, అసలు దీప ఆ ఇంటి వారసురాలేంటి? తను నీ మేనత్త కూతురేంట్రా? అసలు ఈ విషయాన్ని మీరెందరూ ఎందుకు దాచిపెట్టారు? ఏం జరిగిందిరా చెప్పరా, నాకంతా తెలిసిపోయింది. ఇంతాక జ్యోత్స్న మీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అప్పుడే నాకు నిజం అర్థమైంది. చెప్పు, ఏం జరిగింది? మాస్టరు, మీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇక నేను దాచిపెట్టడం కూడా అనవసరం. మీరు విన్నది, మీరు చూస్తుందంతా నిజమే. అవును, దీపాని నా ఇంటికి బానిసల్లా ఉండేది కారణం దీపే ఆ ఇంటి వారసురాలు కాబట్టి, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు కాబట్టి. ఏంటో నువ్వంటుంది? మాస్టరు, మీకు అర్థమయ్యేలాగా షార్ట్గా చెప్తాను వినండి. పారు ఆ ఇంటి మీద పగ తీర్చుకోవాలనుకుంది. అందుకే తన సొంత మనవరాల్ని వారసురాలను చేయడం కోసం పుట్టగానే దీపని మార్చేసి జ్యోత్స్నని తన కన్న కూతురని, దశరథ మావయ్యని సుమిత్ర అత్తని నమ్మించింది. ఆ తర్వాత దీపని కుబేర్ తీసుకెళ్లడం దాసు మావయ్య కళ్ళతో చూశాడు. ఎప్పటికైనా నిజాన్ని బయట పెట్టాలి కదా. దాసు మావయ్య కుబేర్ కూతురు దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని అందరితో చెప్పాలని చూశాడు. కానీ జ్యోత్స్న నిజం చెప్తే చచ్చిపోతానని బెదిరించింది. దాసు మావయ్యని తలపైన కొట్టి చంపాలని కూడా చూసింది. కానీ నాకు ఆ విషయం దీపక చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను ఎలా అయినా దీపని ఆ ఇంటి వారసురాలు చేయాలని. ఇదే విషయం దశరథ మావయ్యకి కూడా తెలిసింది సుమిత్రత్త ఆపరేషన్ ముందు. అందుకే ఆపరేషన్లో దీప నేను కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇదంతా జరిగింది మాస్టారు. ఇప్పుడు కూడా జ్యోత్స్న పెళ్లి చేశాక దీపేత అసలైన వారసురాలని ఆ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. ఒరి, ఇంత జరిగిందా? ఇంకా మీరెందుకు ఆలోచిస్తున్నారు? దశరథ బావకు కూడా నిజం తెలిసినప్పుడు చెప్పేయచ్చు కదా. లేదు మాస్టారు, ఇప్పుడు అత్త కండిషన్ బాగాలేదు. ఇలాంటి టైంలో అత్త జ్యోత్స్న గురించి ఏం తెలిసినా తట్టుకోలేదు. అందుకనే ఈ నిజాన్ని దాచిపెట్టాం. మాస్టారు, మీరు కూడా నాకు మాట ఇవ్వాలి. ఈ నిజం మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకూడదు. అవును, మీరు ఈ విషయం అమ్మకు కూడా చెప్పకూడదు. సరేరా, నా కొడుకు నా కోడలు ఒక కుటుంబం కోసం ఇంత చేస్తున్నప్పుడు నేనెందుకు చేయను? నేను అలాగే చేస్తాను అని చెప్పేసి మాటిస్తాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక శివనారాయణ అలాగే ఇక హాల్లోకి వస్తాడు. జ్యోత్స్న, బయలుదేరదామా? తాత బావొచ్చాడా? కార్తీక్ కూడా వచ్చాడు అని అనగానే అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు. దశరథ, నువ్వు వచ్చేసావా? వచ్చేసాను నాన్న. అక్కడ ప్రాబ్లం అంతా సాల్వ్ చేశాను నాన్న. ఇక ఏ సమస్య లేనట్టే. అవునా నాన్న? ఇంతకీ మీరు నిన్న మీటింగ్లో బోర్డు మెంబర్స్తో కొత్త సీఈఓ గురించి డిస్కషన్ చేశారా? కొత్త సీఈఓ గురించి ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అది దశరథ, కొత్త సీఈఓ తీసుకోవడానికి టైం పడుతుంది కదా. అప్పటి వరకు జ్యోత్స్నని సీఈఓగా ఉంచుదామని నిర్ణయం తీసుకున్నాను నాన్న. అదేంటి? అవును, ఇప్పటికిప్పుడు సీఈఓ దొరకడం కష్టం కదా. అందుకని. కష్టమేమీ కాదు నాన్న, ఆల్రెడీ సీఈఓ దొరికేశాడు. ఏంటి, సీఈఓ దొరికాడా? అవునన్నా, నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఒక కొత్త సీఈఓని నాతో పాటు తీసుకొచ్చాను. సూరజ్ అని అనగానే అక్కడికి సూరజ్ వస్తాడు. ఒక్కసారిగా కార్తీక్ అలాగే జ్యోత్స్న సూరజ్ని చూసి షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే, మావయ్య, సూరజ్ నీకు ముందే తెలుసా? ఏంట్రా, సూరజ్ నీకు కూడా తెలుసా? తెలియకపోవడం ఏంటి మావయ్య? ఆ రోజు మాస్టర్ని హాస్పిటల్లో జాయిన్ చేయించింది ఇతనే. ఈ బ్రదర్ నాకు ముందే తెలుసు అని వెనకాలనే జ్యోత్స్న, వీడిలో ఇలాంటి క్వాలిటీస్ కూడా ఉన్నాయా? వీడు సీఈఓ ఏంటి? ఛీ, నా ప్లాన్ అంతా నాశనం చేశాడు అని అనుకుంటూ ఉంటే శివనారాయణ, అదేంటి దశరథ నాన్న, నేను నెల్లూరులో ప్రాబ్లం అంటూ అక్కడికి వెళ్ళానా? అప్పుడే సూరజ్ కూడా అక్కడికి వచ్చాడు. ఇష్యూ మొత్తాన్ని తెలుసుకొని తను ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేశాడు. అప్పుడే అనుకున్నాను, సూరజ్ సీఈఓగా ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని. అలాగే తను కూడా నాకు నచ్చాడు. ఇంకా చెప్పాలంటే తనకి పెళ్ళి కూడా కాలేదు అని దశరథ అంటాడు. దాంతో శివనారాయణ, కార్తీక్ ఇక ముగ్గురు కూడా జ్యోత్స్నకి సూరజే పర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఇక పక్కన జ్యోత్స్న, తాత అది కానీ అక్కడ బోర్డు మెంబర్స్ అందరూ కూడా తనని యాక్సెప్ట్ చేయాలి కదా. ఎందుకు చేయరు? జ్యోత్స్న మేడం, నాకున్న టాలెంట్తో నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని సూరజ్ అనకాలనే, జ్యోత్స్న మీకు ముందే తెలుసా బ్రదర్? తెలుసు,
2-3 సార్లు జ్యోత్స్న నేను మీట్ అయ్యాంలే అని అంటాడు. దాంతో జ్యోత్స్న నిన్ను ఎలా ఇరికించాలో అలాగే ఇరికిస్తానురా. నువ్వు సీఈఓ ఏంటి, సీఈఓ అవ్వకుండా చేస్తాను అని అనుకుంటుంది. సరే అయితే మనం బోర్డ్ మీటింగ్కి వెళ్దాం. అక్కడున్న వాళ్ళు సూరజ్తో మాట్లాడి అన్నీ అయ్యాకే సూరజ్ని సీఈఓగా తీసుకుంటాను అని చెప్పేసి అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా